వ్యూయర్స్ అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు గ్రూప్ 2 ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకి, అర్హత సాధించిన అభ్యర్థులందరికీ కూడాను చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నియామకపు ఉత్తర్వులు అందజేశారు శిల్పకళా వేదిక దగ్గర. మరి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో రేవంత్ రెడ్డి గారు ఒక విలువైన సూచన చేశారు. అదేమిటంటే, ఎవరైతే తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారో అటువంటి ఉద్యోగస్తులందరికీ కూడాను జీతాల్లో మరి కట్ అనేది పెడతాను, వారి జీతాలని తగ్గిస్తాను అని చెప్పి తెలియచేయడం నిజంగా సమాజంలో ఒక మంచి మార్పుకి దోహదపడుతుంది. ఎందుకంటే చాలామంది పిల్లలు ఈ ఫ్యామిలీ రిలేషన్స్, కుటుంబ సంబంధాలు అనేవి కేవలం ఆర్థిక సంబంధాలుగా భావిస్తున్నారు. రక్తబంధానికి, పేగుబంధానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా మరి తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ అని ఒక అడ్వకేట్ గారు చెప్తూ ఉంటారు. ఆయన ఏమిటి చెప్తారంటే, పేరెంట్ అంటే నిన్ను కన్నందుకు నీకు రెంట్ పే చేయాలి అన్నట్టు, నిన్ను తిండి పెట్టాలి, నీకు బట్టలు ఇవ్వాలి, నీకు చదివించాలి, నీకు ఉద్యోగం వచ్చే విధంగా కృషి చేయాలి, నిన్ను ప్రోత్సహించాలి, నిన్ను నీ కుటుంబాన్ని కూడా హక్కును చేర్చుకొని వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆర్థికపరమైన ఇబ్బంది వచ్చినప్పుడు కూడా పేరెంట్స్గా వారిప్పుడు సహాయ సహకారాలు అందించాలి. అంటే జీవితాంతం కూడా పేరెంట్స్ అనేవాళ్ళు మరి ఈ పిల్లల్ని కంటికి రెప్పల్లా కాపాడుతారు. వాళ్ళ మమత, ఆప్యాయత, అనురాగం పిల్లలపైన అంత వాత్సల్యం ఉంటుంది. బట్ పిల్లలు ఈరోజు రేపు అందరినీ అనట్లేదండి, కొంతమంది మాత్రం ఎలా ఉన్నారంటే, కేవలం పేరెంట్స్ అనేవాళ్ళు ఒక ఏరు దాటాక తెప్ప తగలేసి వెళ్ళిపోతారు అంటారు కదా, అట్లా తయారైందండి ప్రస్తుత సమాజం. చదువుతున్నారు కానీ నైతిక విలువలు, సామాజిక విలువలు, సామాజిక బాధ్యత, నైతికంగా మనం అన్నం ఎలా తింటామండి? మన తల్లిదండ్రులు వాళ్ళ మొహాలు మన కళ్ళ ముందు కదులుతుంటే, వాళ్ళు పేదరికంలో దీనంగా ఉంటే, హౌ కెన్ వి ఈట్ అవర్ ఫుడ్? హౌ కెన్ వి ఎంజాయ్? మన ఎంజాయ్మెంట్స్ కోసం కనీసం తల్లిదండ్రులకి ఎటువంటి ఇది లేకుండా చేస్తున్నారు చాలామంది. మరి చాలా దయనీయమైన గాథలు. కొంతమంది శ్మశానాల్లో కూడా తల్లినో తండ్రినో వదిలేయడం, తల్లిదండ్రులని పనివాళ్ళలా ఇంట్లో చూసుకోవడం, వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ చాలా హీనంగా, కుక్కల కన్నా నీచంగా మరి భావిస్తూ వాళ్ళని ఏదో భరించలేక అవస్థపడుతున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా తప్పుడు విధానం. ఇలా ప్రవర్తించే వాళ్ళకి మాత్రమే నేను అన్న ఈ మాటలు వర్తిస్తాయి, అందరికీ కాదు. దయచేసి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకండి. అందరికీ కూడాను గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరెవరైతే ఉత్తీర్ణత సాధించారో ఆ సుమారు 760 మందికి నా శుభాకాంక్షలు. మంచిగా ఉద్యోగాల్లో మీరు రాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్యామలా ఛానల్. బాయ్, గుడ్ నైట్.